This is the biography of Dr. Srinivas Tati. ఒక చిన్న స్కిట్ రూపంలో we are going to show this. Yeah. So that is రాఘవులు గారు, సక్కుబాయి గారు and their whole family. రాఘవులు గారు BHL ఫ్యాక్టరీలో ఎలక్ట్రోప్లేటింగ్ డిపార్ట్మెంట్లో ఆర్టిజన్ 2గా వర్క్ చేస్తుండే వాళ్ళు 1970s ఆ టైంలో. చిన్న ఉద్యోగం, పెద్ద పెద్ద బాధ్యతలు, బరువులు. మన తాటి బంగారానికి 2 అక్కలు, 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. ఆ రోజుల్లో ఆడపిల్లలకి చిన్న వయసులోనే పెళ్లి చేసి పంపించేవారు. అలా మన తాటి వాళ్ళ అక్క ఆయన ధనమ్మ గారికి యంగ్ ఏజ్ లోనే ఐ థింక్ మోర్ ఆర్ లెస్ 11 years కే పెళ్లి చేసి పంపించేస్తారు. అలా తాటి వాళ్ళ పెద్దక్క పెళ్లి చేసి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాక మిగతా బ్యాచ్ అంతా వీళ్ళు చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. పండగలకి పప్పాలకి మాత్రం శ్రీనివాసే వెళ్ళి వాళ్ళ అక్కని తీసుకొచ్చేవారు. హాయిగా ఆడుతూ పాడుతూ గడుపుతున్న రోజులు అవి. ఎలాగో చూడండి. చాలా ఆడుతూ హ్యాపీగా ఉండేవాళ్ళు. శ్రీనివాస్ స్కూల్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత సీన్ ఇది. శ్రీనివాస్ వాళ్ళ అమ్మగారు సో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా శ్రీనివాస్ క్రికెట్ ఆడటానికి వెళ్ళేవాడు, ఎవరికి చెప్పకుండా. అరే శ్రీను, స్కూల్ నుండి ఇప్పుడే వచ్చా, అప్పుడే క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోతున్నావా? స్కూల్ బట్టలు కూడా మార్చుకోకుండా. రోజు ఈవినింగ్ వాళ్ళందరూ హ్యాపీగా చదువుకునేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు. ఈవినింగ్ డిన్నర్ టైం సీన్ ఇది. అందరు పిల్లలు ప్లేట్స్ పట్టుకొని గోల గోల నడుచుకునేవాళ్ళు. కమ్ ఆన్ కిడ్స్. గోల అంత గోల చేస్తున్నారు. అందరు మంచి కూర్చోండి, అన్నం వండిస్తాం. కూర్చోండి, జరగండి, మంచిగా తినాలి, ఇట్లా గోల చేయొద్దు నాన్న, సరేనా? ఫుడ్ టైంలో ఎవ్రీడే ఆంటీ శ్రీనివాస్కి ఎగ్స్ పెట్టేవాళ్ళు, పిల్లలందరికి పెట్టేవాళ్ళు. కానీ శ్రీనివాస్కి ఎగ్స్ అంటే చాలా ఇష్టం. అందరు ప్లేట్లో ఎగ్స్ తీసుకొని తనే తినేవాడు. ఎలాగో చూడండి. ఒరే నాన్న శ్రీను, ఎందుకు నాన్న అట్లా వాళ్ళు ఏడిపిస్తావు? ఇప్పటి నుంచి నీకు రోజు 2 గుడ్లు వండి పెడతాను, కానీ వాళ్ళకి తీసుకోకు. అవునా? అరే అట్లెందుకు చెప్తున్నారా అన్నీ మీద? కొట్లాడుతున్నానా? తినేటప్పుడు మంచిగా తినాలి, ఇంకోసారి తీసుకోకు తమ్ముళ్ళని. అలా శ్రీనివాస్ కోసం 2 ఎక్స్ట్రా గుడ్లు వేసి పెట్టేవాళ్ళు రోజు. నెక్స్ట్ డే ఇన్ జనరల్గా గోళీలు ఆడుకుంటున్నప్పుడు సీన్. శ్రీనివాస్ ఎక్కడ గోళీలు ఆడుతున్నా సరే అక్కడ విన్ అయ్యి ఒక బాక్స్ ఫుల్ ఆఫ్ గోళీలు తీసుకుని ఇంటికి వచ్చేవాడు. కొట్లాడి ఆడి గెలుచుకునేవాడు. నేను గెలుచుకున్నా ఇవన్నీ దిస్ ఈస్ హౌ అవర్ శ్రీనివాస్ యూస్ టు బి. ఇవన్నీ నా గోటీలే. ఒరే పొట్టోడా, నా గోటీలు ముట్టుకుంటే నీకు పెళ్లి చేసేస్తా, జాగ్రత్తగా. ఆ గోటీలు నువ్వు లాక్కున్నవి కొట్టుకొచ్చినవి కాదు. ఇలా ఈ మార్బల్స్ అన్ని యూస్ టు హైడ్ ఇన్ ద వాల్స్. ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాటిని ఎక్స్చేంజ్ చేసుకునేవాడు మనీకి. ఇలా కొంతకాలం ఆడుతూ పాడుతూ గడిచింది. వయసు పెరిగే కొద్దీ నాటికి సినిమాల మీద ఇష్టం కూడా పెరిగింది. అందులో మెగాస్టార్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అది 1988 సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 786 రిలీజ్ అయింది. ఆ రోజు రిలీజ్ అయిన రోజున శ్రీనివాస్ డిస్కషన్ వాజ్ లైక్ దిస్. చిరంజీవి మూవీ అవ్వాలా అయితే డబ్బులు కావాలి, కానీ అమ్మని అడిగితే కంటడే. నేను పోటీలు గెలుచుకున్న డబ్బులు ఉన్నాయి, వాటితోనే ఈ మూవీ చూసేస్తా.
అక్కడే కాదు పిల్లలందరినీ తీసుకొని వెళ్ళేవాడు మూవీస్కి. పిల్లలందరినీ తీసుకొని అన్ని మూవీస్కి తీసుకొని వెళ్ళేవాడు. నెక్స్ట్ సీన్ ఇస్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ సీన్. అది తాటి వాళ్ళు రామచంద్రపురంలో పాత ఇంట్లో ఉన్నప్పటి సంగతి. అప్పటికి మన తాటి 9th క్లాస్లో ఉన్నాడు. వాళ్ళ తాతయ్య నాయనమ్మ యొక్క ఫోటో ఫ్రేమ్ కోసం లింగంపల్లి వెళ్ళి అది తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి ఇచ్చిన సీన్. నాయనమ్మ తాతయ్య లింగంపల్లి నుంచి ఫోటో ఫ్రేమ్ గుర్తించారు. ఈ ఫ్రేమ్స్ మనం కూడా చేయడానికి వస్తుంది కదా. ఇది ఓన్లీ లింగంపల్లిలోనే ఉంది షాప్, రామచంద్రపురంలో లేదు. అంకుల్ చేతి పని బాగా చేస్తుండేవాళ్ళు. సో అప్పట్లో ఫోటో ఫ్రేమ్స్ రామచంద్రపురంలో ఎవరు చేసేవాళ్ళు కాదు, ఓన్లీ లింగంపల్లిలోనే ఉండేవి. సో హీ యూస్ టు థింక్ ఐ కెన్ డూ దిస్ జాబ్, సో వై నాట్ స్టార్ట్ దిస్ మేకింగ్ దిస్ ఫోటో ఫ్రేమ్స్ అని హీ హ్యాస్ దిస్ థాట్. ఏంటి మా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు నర్సయ్య, ఇది ఫ్రేమ్స్ చేసే షాప్ ఓన్లీ లింగంపల్లిలో ఉంది కదా, రామచంద్రపురంలో ఎక్కడ లేదు. మనం ఈ షాప్ చేపెట్టి వర్క్ చేస్తే కొంచెం కుటుంబ సహాయానికి అంటే ఖర్చులకి కుటుంబం పెద్దది అవుతుంది కదా, హెల్ప్ అవుతుందని ఆలోచిస్తున్నాను. అది బాగానే ఉంటుంది మాయ. మీరు హస్తవాయిద్యలో దిట్ట. నేను దానికి కావాల్సిన గ్లాసు ఫ్రేమ్ వర్క్ అన్ని మెటీరియల్ నేను సిటీ నుంచి తెచ్చిస్తాను, మీరు చేయగలుగుతారు. సాధ్యమంటావా నర్సయ్య? సాధ్యమే మాయ. సరే అయితే మెటీరియల్ తీసుకొనిరా చూద్దాం. ఓకే మాయ. సో మెటీరియల్ అంతా నర్సయ్య అన్నయ్య అంటే సెకండ్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ తను తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఆ మెటీరియల్ అంతా. అంకుల్ కూర్చొని ఎవ్రీడే వర్క్ నుంచి వచ్చిన తర్వాత లేట్ కూడా కూర్చొని ఆ ఫ్రేమ్స్ తయారు చేస్తుండేవాళ్ళు. మన శ్రీనివాస్ అప్పుడు 9th స్టాండర్డ్. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చూశాడు వాళ్ళ ఫాదర్ ఆ ఫ్రేమ్స్ చేయటము. దెన్ లుక్ ఎట్ హిస్ అబ్జర్వేషన్స్. అన్నయ్య చెప్పమంటున్నారు, డబ్బులు వాళ్ళవే, నేను ఓన్లీ సామాన్ తీసుకొచ్చి ఇచ్చాను. సో నైస్ ఆఫ్ హిమ్. ఏంటి శ్రేణు ఇక్కడ కూర్చున్నావు, చదువుకోవట్లేదా? డాడీ మీరు ఒక్కడే ఈ పని చేస్తుంటే నాకు నచ్చట్లే, నేను కూడా మీకు సహాయం ఇస్తా డాడీ. అంటే శ్రేణు మరి నీ చదువు ఇంపార్టెంట్ కదా. నా చదువు నెగ్లెక్ట్ చేయను డాడీ, ప్రామిస్. కానీ నేను నీకు సహాయం ఇవ్వాలని ఉంది. నువ్వు ఇంత చిన్న వయసులో ఇప్పుడు 9వ తరగతి చదువుతున్నావు, ఇంత బాధ్యత ఎలా వచ్చిందా అన్న నీకు? మీ కష్టాలు చూసి అడే బాధ్యత నేర్పిస్తాను. చంద్రుడివి నా దేవుడివి నువ్వు నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే కదా సితార నా కలకి నాన్న నువ్వు నా ప్రాణం మనిలో సరిపోదట మాట నాన్న నీక ప్రాణం ఇవ్వను ఇదిగో ఇది నా మాట నిజానిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట క్లాస్ 11th 12th లో కూడా ఫోటోస్ చేయడమే కాదు, we used to go and sell them. Round of applause to Dr. Srinivas Tati. For the sake of applauding, but this is not at all, there's nothing fake in this, this is all true. So that's why I said this is a very emotional scene to the whole family. Next, Srinivas MBBS first year join అయ్యారు. డాడీ నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు శ్రేణు. ఇక్కడ నా చదువు మంచిగా అవ్వట్లేదు డాడీ, చాలా డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ. ఏమైతుంది నాకు? ఇక్కడ హోలీ రోజు గుర్తుందా? ఆ రోజు నేను చదువుకుంటుంటే పక్కోళ్ళు వాళ్ళు వచ్చి నా మీద రంగు వేశారు. వాళ్ళ ఉద్దేశం సరదాగా ఆడాలి అంటే, కానీ నా కాన్సన్ట్రేషన్ పోయిండే. ఒక్కరోజు బ్యాండ్ వేస్తారు ఇక్కడ, ఇంకో రోజు స్పీకర్. నా వల్ల కాదు డాడీ. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? ఎంఐజీకి మారిపోవడం అనుకుంటున్నాను డాడీ, ఒక కామ్ ప్లేస్. కానీ మనం పుట్టిన ఊరు పెరిగిన ఊరు వదిలి వెళ్ళాలంటే అంత సింపుల్ కాదు నాన్న. తెలుసు డాడీ, కానీ నా భవిష్యత్తుకే కదా. కరెక్ట్, నువ్వు చెప్పిందే కరెక్ట్. నీ చదివే ముఖ్యం. ఇప్పుడు మనం ఎంఐజీ మారుదాం, ఈ ఇల్లు అమ్మేసి ఎంఐజీకి షిఫ్ట్ అయిపోదాం. థ్యాంక్ యూ డాడీ. సో అలా ఎంఐజీకి షిఫ్ట్ అయిపోయారు రామచంద్రపురం నుంచి. He made his father sell that house and come to MIG. Next Srinivas MBBSలో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇట్లా ఉన్నప్పుడు హాస్టల్లో ఉండేవాడు ఫ్రెండ్స్ తోటి. వీకెండ్ ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చినప్పుడు శ్రీనివాస్ ఇంటికి వస్తున్నాడు అంటే వాళ్ళ అల్లుళ్ళందరికీ టెర్రర్.
హిట్లర్ వస్తున్నాడు రా పారిపోండ్రో అన్న టైప్లో భయం, ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ అడిగేవాళ్ళు వాళ్ళు. సో నాకు క్వశ్చన్ నడిచేది. శ్రీనివాస్ వచ్చి అక్కడ మెట్ల మీద కూర్చునేవాడు, అల్లుళ్ళందరూ వన్ బై వన్ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడు ఏం చదువుతున్నారు ఏంటి అని. మా తమ్ముడు వచ్చి కంప్లైంట్ చేసేవాడు అల్లుళ్ళ గురించి. అన్నయ్య శేఖర్ వాళ్ళు ఏం చదవట్లేదు, మొత్తం ఆడుతూనే ఉన్నారు, వాళ్ళ సంగతి చూడు. శేఖర్ రా. ఏం చేస్తున్నావు? నీ తెలుగు టేబుల్ ఇక్కడ వాడుకోకు, నీకు మ్యాథ్స్ నీ X+Y హోల్ స్క్వేర్ అని చెప్పు. సరే, నీ టెక్స్ట్ బుక్లో లెసన్ నెంబర్ 2 పేరెంట్ చెప్పు. క్వశ్చన్ బదులు లెసన్ నెంబర్ అడిగాడు, లెసన్ పేరు. నరేష్ రా. ఇంగ్లీష్ గురించి ఒకటి చెప్పాలి. అసలు ఆన్సర్ ఏమి ఇవ్వకుండానే, క్వశ్చన్ ఏమి రాకుండానే వీపు చూపించేవాడు కొట్టమని చెప్పి. నరేష్, ఇవాళ స్కూల్లో ఏం చేశారా? నీకేమన్నా వచ్చారా? నో ఆన్సర్ పడే దగ్గర పడే బాగా. మేనగూడలో అయితే కొంతమంది వెళ్ళి మంచాల కింద కలుపుల వెనకాల దాచుకునేవాళ్ళు. సో దట్స్ హౌ ఎంబీబీఎస్ మొత్తం కంప్లీట్ అయింది. దెన్ హీ ఎంటర్డ్ ఇంటూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ వరంగల్. వరంగల్లోకి రాగానే సీన్ కొంచెం మారింది. మన శ్రీనివాస్ బికేమే అర్జున్ రెడ్డి టైప్స్. అర్జున్ రెడ్డి వరంగల్ మెడికల్ కాలేజ్. వరంగల్ మెడికల్ కాలేజ్లో ఆర్థోపెడిక్ డాక్టర్స్ని మెడికల్ రౌడీస్ అని అనేవాళ్ళు. మొత్తం రూల్ చేసేవాళ్ళు, మొత్తం ఆల్ స్పెషాలిటీస్ రూల్ చేసేవాళ్ళు. అండ్ శ్రీనివాస్ వాస్ పర్టికులర్లీ ద జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తను. సో ఒక టిపికల్ ఆ స్వాగ్ ఉండేది నడిచే దగ్గర నుంచి అన్నిట్లో. Now MBBS Arjun Reddy. రే కమల్, నా కోసం ఒక్కసారి గేట్ క్లోజ్ చేయరా ప్లీజ్ రా. రే కమల్, అరే కొట్రా, అది ముఖం మీద కొట్టు, అరే మూతి మీద కొట్రా, కొట్రా. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్గా ఉన్నాడు. The role is taken by Sasi here. This time I was in final MBBS and Srinivas was in third year. వరంగల్లో ఒక స్ట్రైక్ అయింది, జూనియర్ డాక్టర్ స్ట్రైక్. దాంట్లో లేడీస్ రిప్రజెంటేటివ్ నేను, శ్రీనివాస్ వాస్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఐ యూస్ టు బి అ వెరీ స్టూడియస్ గర్ల్, మంచి చదివేదాన్ని, నా పని నేను చేసుకునేదాన్ని. క్యాజువాలిటీలో ఒక టిపికల్ డాక్టర్ లాగా నా పని నేను చేసుకుంటాను నైట్ టైము. అప్పటికే ఐ జస్ట్ నో సర్ ఇన్ ద స్ట్రైక్, అంతే. ఐ జస్ట్ నో హిమ్, అంతే. సో దిస్ ఇస్ అ క్యాజువాలిటీ సీన్. మడు హైదరాబాద్ వెళ్ళ మీకు కొంచెం తెచ్చా. సార్ ఈ బుక్స్ ఏంటి సార్? పీజీ లేటెస్ట్ ఎంబీబీఎస్ లేటెస్ట్ బుక్స్. సార్ అవును సార్, ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ 2004 ఎడిషన్, 2003 ఎడిషన్ సార్ ఇవన్నీ. మీరు ఎందుకు తెచ్చారు సార్ ఇవన్నీ? ఎవరన్నా మంచిగా చదివితే వాళ్ళకి ఇవ్వాలని ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ లిటిల్ హార్ట్స్ ఎందుకు సార్? నీకు నచ్చారని ఎవరో చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలా ఏదో ఒకటి చాక్లెట్, లిటిల్ హార్ట్, బుక్స్, మెయిన్లీ బుక్స్ తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఈ స్ట్రైక్ అంతా అయిపోయింది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఒకరోజు స్ట్రైక్ అయిపోయిన తర్వాత ఈ కాల్ మీ వన్ డే. హలో సార్ టెల్ మీ సార్. ఒకసారి భద్రకాళి టెంపుల్ రావాలి. సార్ ఎనీథింగ్ అర్జెంట్? ఒక 10-15 మినిట్స్లో వచ్చేస్తాను సార్. ట్రాఫిక్ చాలా ఉంది, లేట్ అయిపోయింది నాకు వెళ్ళడానికి. ఏమనుకుంటారో ఏంటో సార్, నాకు హాఫ్ అన్ అవర్ పడుతుంది వెళ్ళడానికి. ఓకే, ఎనీవే ఐ యూస్ టు హ్యావ్ ఏ వెరీ గుడ్ లేటెస్ట్ కనెక్టింగ్ హోండా. అది పార్క్ చేసి నేను వెళ్ళాను. నేను వెళ్ళేటప్పుడు స్టెప్స్ దగ్గర కూర్చొని ఉన్నారు, నుంచొని ఉన్నాను, ఇట్ వాజ్ వాకింగ్ అటు ఇటు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. డేట్ అండి సార్ ట్రాఫిక్లో లేట్ అయింది సార్. నేను నార్మల్గా ఎవరు వెయిట్ చేయను, కానీ ఇది ఇంపార్టెంట్ మాట. సారీ సార్, చెప్పండి సార్. నా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. వావ్, గ్రేట్ న్యూస్ సార్. టైం టు సెటిల్. ఇంకేంటి, పెళ్లి చేసేసుకోండి. How can I marry another girl when the person I love is here? మనకి ఏసీలో ఉందా సార్ మీకు నచ్చిన అమ్మాయి? మన క్లాస్ సీనియర్ జూనియర్ ఎప్పుడు సార్? నా ముందునే ఉంది.
అమ్మాయి. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నీలో క్వాలిటీస్ అన్నీ నాకు కావాలని చూసా. ఒక అమ్మాయిలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి నీకు మంచిది. నేను ఫిక్స్ అయిపోయా, నువ్వు నా వైఫ్ అని. నువ్వు ఫిక్స్ అయిపో. ఏం చెప్తున్నారు సార్ మీరు? అసలు ఇది నాట్ పాసిబుల్ సార్. మీరు ఎవరో సార్ మీకు తెలుసా? మీకు అసలు ఏం తెలుసు? మన ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఎన్ని రోజులు పరిచయం సార్? హార్ట్గా మనకి 30 days కూడా లేదు పరిచయం. మా ఇంట్లో మా మమ్మీ గారు తీసుకుంటే చంపేస్తారు సార్. నేను నీ పేరెంట్స్తో మాట్లాడతా, కానీ నీ ఆన్సర్ కావాలి. సార్ నా ఆన్సర్ ఈజ్ నో సార్. హైలీ ఇంపాసిబుల్. ప్లీజ్ సార్ ఇక్కడితో వదిలేద్దాం. నువ్వే నా వెళ్ళాం, నేను ఫిక్స్ అయ్యా. నేనేం చెప్తున్నా మీరే మాట్లాడతారు. నో సార్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఐఎమ్ లీవింగ్ సార్. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన జంటనల్లే బందమల్లే ఉండిపోవే వెండివాన తేనెల చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగైకరిగావా సిరివానా నువ్వొస్తానంటే నేను తంటానా బట్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్. నేను ఇప్పుడే చెప్తాను, దిస్ ఇస్ నాట్ పాసిబుల్. పదండి హీ విల్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్ టు ఆన్సర్ హియర్. బట్ అలా కంటిన్యూ అయింది. అండ్ దెన్ ఒకరోజు హీ యూస్ టు సెండ్ మెసేజెస్. నా వైఫ్ నువ్వే, నేను ఫిక్స్ అయిపోయాను, వాట్ ఎవర్ అన్నీ అయిన తర్వాత ఒకరోజు సీరియస్లీ హీ కాల్ మీ. నేను ఇట్లా చెన్నై ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను, ఐ వాంట్ యూ టు కమ్ హియర్. మడు, నేను చెన్నైకి వెళ్తున్నా for 3 days. This is the last time I'm calling you. I just want your answer. Will you marry me? I just want you to know that if you marry me, you won't regret it. I will give you all the choices and I won't make you change who you are. So that was the thing he said. నువ్వేమీ నీ పర్సనాలిటీ చేంజ్ అవ్వక్కర్లేదు, నా కోసం నువ్వేం చేంజ్ అవ్వక్కర్లేదు. వాట్ ఎవర్ యు విల్ బీ ద సేమ్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దిస్ ఇస్ జస్ట్ వన్ స్టేట్మెంట్ ఈ సెడ్ అండ్ ఈ లెఫ్ట్ టు చెన్నై. వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి కలిసారు. దెన్ ఐ సెడ్ ఎస్. అప్పుడు మన సార్ సిచ్యువేషన్. దెన్ వి గాట్ మ్యారీడ్ బై ద గ్రేస్ ఆఫ్ ఆల్ అవర్ పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, Gora and Tati family. మ్యారేజ్ అయిన తర్వాత we faced many challenges, but all those challenges we faced this way. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. And that's how our family grew. So I don't want to continue after this now because it will be never ending. That will be for his 60th birthday, sequel to biography of Srinivas Thati. Thank you so much for watching. My God. Thank you. Thanks to all the kids. 2 days కూర్చోబెట్టి వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లలతో చేయించడం వాస్ ద రియల్ ఛాలెంజ్, బట్ ఎవ్రీవన్ డిడ్ వెల్. థ్యాంక్ యూ. నరేష్, శేఖర్, ఆల్ ద స్కిట్ పర్ఫార్మర్స్. నేను మోస్తా అల్లుకో ఆశలతో చేరదీస్తా సేవ చేస్తా రాణిలా చూస్తా అందుకేగా గుండెలోని పేరు రాసా తెలివనుకో తెగువనుకో మగ జన్మ కదా కథ మొదలనుకో తుది వరకు నిలబడగలనా